దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనము 1980s చేసుకునే పుంటికూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను రండి. పుంటికూర పప్పు కావాల్సిన ఐటమ్స్: పుంటికూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కడిగి పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక ఆనియన్, మన పులుపు తగ్గట్టు ఒకటనే వేసుకోవచ్చు, రెండనే వేసుకోవచ్చు. టమాటోస్ నేను ఒక చిన్నది ఒకటి, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కడిగి పెట్టి నానబెట్టుకున్న శనగపప్పు. ముందుగా శనగపప్పును ఉడకబెట్టుకోవాలి. పుంటికూర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మొత్తం ఒక భగవానిలా ఇట్లా ఉడకబెట్టేసుకోవాలి. పుంటికూర మొత్తం ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. 70% ఉడికినాక రెండు ఆఫ్ చేసేసుకోవాలి. పప్పు రుద్దగడ్డతో మెత్తగా సన్నగా రుబ్బుకోవాలి. ఖచ్చితంగా అది పుంటికూర రుబ్బుకున్న తర్వాత పప్పు వేసుకోవాలి. మనము ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. తర్వాత జీలకర్ర వేయాలి. కరివేపాకు, పసుపు, ఇంగువ, పసుపు కానీ లాస్ట్కే ఇప్పుడు బగారా వేసుకున్నది మొత్తం ఇందులో మనం బగారించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు చాలా థిక్గా ఉంది కదా, దాంట్లో కొంచెం లూజ్ కావడానికి వాటర్ వేసుకోవాలి, కొంచెమే లిటిల్ బిట్. ఈ విధంగా కుతకుతనంగానే కర్రీ రెడీ అయినట్టు. అంటే ఇది చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ, రైస్కి కానీ, దేనికైనా చాలా బాగుంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాగే పులిట్ కలెక్షన్ని కూడా ఎంకరేజ్ చేయండి.